పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నారు. ఒక యూసఫ్ కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర మీరు ఉన్నట్టున్నారు బహుశా. ఒక్కసారి అక్కడ ఓటింగ్ కి సంబంధించి అంటే దాదాపుగా కూడా ఒక 50 నిమిషాలు అవుతుంది ఓటింగ్ స్టార్ట్ అయ్యి కూడా. ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మాకు ఏమైనా చూపించే ప్రయత్నం చేస్తారా? ఒకసారి అక్కడ ఏముంది, ఎలా జరుగుతుంది, ఏంటి అక్కడ ఏర్పాట్లు కావచ్చు అని కూడా ఒకసారి మాకు చూపించే ప్రయత్నం చేస్తారా? పోలింగ్ బూత్ వద్దకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక్కడ ప్రస్తుతం ఇక్కడికి వచ్చారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి మనం అది చూద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే నవీన్ యాదవ్ అయితే ఇక్కడ ఉన్నారు. ఆయన ప్రస్తుతం చూడొచ్చు, నవీన్ యాదవ్ అయితే ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఆయన పోలింగ్ సరళి ఎలా ఉందో తెలుసుకున్నటువంటి ప్రయత్నాన్ని అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అనే ఓటర్లను పలకరిస్తూ వస్తున్నారు. ఓటర్లు వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఆయన అయితే పోలింగ్ కేంద్రంలోనే ఆ నుంచి బయటికి వస్తున్నారు. బయట మాట్లాడతామని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయనతో మనం కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చెప్పండి. యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ మైక్ కింద పెట్టండి. అన్న కొంచెం యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ కింద పెట్టండి. జనరల్ ప్రతి పోలింగ్ స్టేషన్ లో దాదాపు 100 రౌండ్స్ వరకు పోల్ అయినాయి. వితిన్ 45 మినిట్స్ టైంలో దాదాపు 70 నుండి 100 ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో పోల్ అయినాయి. అండ్ జనాలు ఈ ఎలక్షన్లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock అందరూ కూడా రావడం జరిగింది, పోలింగ్ స్టేషన్స్కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఎలక్షన్లో పెరిగే ఏర్పాటు ఎలా ఉన్నాయి, ఏర్పాటు ఎలా చేసిన అధికారులు చాలా చక్కటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. చాలా జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు. కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చూస్తే 70%, 60 to 70% పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్కి వెళ్తే 70 ఓట్స్, 60 ఓట్స్ వితిన్ 40 minutes. కెమెరా చూసి చెప్పండి. నవీన్ యాదవ్ గారు గతంలో ఎప్పుడు 50% ఓటింగ్ దాటలేదు, ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి 63%, 60 to 63% జరిగే అవకాశాలు ఉన్నాయి. నేను 10 o'clock నా ఓటు మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వాల్టర్ వెంకటగిరి స్కూల్లో ఫస్ట్ టైం ఓటర్స్కి కానీ ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ యువర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, నాట్ ఫర్ సింపతి, నాట్ ఫర్ సెంటిమెంట్. ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్ కి అప్పీల్ చేస్తున్నాను. దట్ ఈస్ ఆల్ కామన్. అవన్నీ కూడా అధికారులు దాన్ని రాటిఫై చేస్తారు. స్టార్ట్ అయిన టైం నుండి దాన్ని చేస్తారు. ఇక్కడ లేదు, ఈసారి యూత్ అంతా కూడా, యూతే కాదు జనరల్గా చాలా మంది ఓటర్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఎలక్షన్. బట్ దిస్ టైం 10
10 to 15% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ వాతావరణం చూస్తుంటే ఒక 10% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. అదే చెప్తున్నారు. చాలా మంది ఓటర్లు భవిష్యత్తుకు చాలా మంది ఓటింగ్ డే అంటే హాలిడే లాగా ఇంటికి అంటారు కదా, వాళ్ళందరికీ ఏమి అప్పీల్ చేస్తారు? లేదు ఇక హాలిడే లాగా ట్రీట్ చేస్తలేరు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటర్స్ అందరు కూడా బయటకు వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు. సమాజం గురించి ఆలోచించి ఓటర్స్ రావడం జరుగుతూ ఉంది. ఈసారి లోకల్ బాయ్ కాబట్టి కొంచెం పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందా? ఉంది. ఇప్పుడు నేను దారిని అక్కడ కార్ దిగినప్పటి నుండి లోపలికి వెళ్తుంటే అందరు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్తా, ప్రతి ఒక్క ఓటర్ కంగ్రాచులేషన్ చెప్తాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ మోరో లోపలికి వచ్చిన తర్వాత దాదాపు 60, 70, 80 ఓట్స్ వితిన్ 40 minutes పోలైనాయి. అంటే దానిలో 20 minutes అవన్నీ కూడా మళ్ళా గ్రాటిఫై అవుతాయి. ప్రస్తుతం ఖచ్చితంగా అంటే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ అయితే పెరిగే అవకాశం కనిపిస్తుందని కూడా నవీన్ యాదవ్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా 60% పోలింగ్ అయితే దాటుతుంది. ఖచ్చితంగా యువత ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొనాలని కూడా నవీన్ యాదవ్ చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తంగా ఓటర్లు అయితే పెద్ద సంఖ్యలో ఓటు వేసి వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, లోపల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, మంచిగా ఉన్నాయి, చాలా అరేంజ్మెంట్ బాగుంది. అంటే గతంలో పోలిస్తే బాగున్నాయి? పర్వాలేదు. అప్పటికంటే ఇప్పుడు పర్వాలేదు. అంటే గతంలో ఏం ప్రాబ్లం ఉండే? ఏం ప్రాబ్లం అంటే ఇక చెప్పలేమండి, అది మనము చెప్పకూడదు కదా. మీరు ఓటేస్తున్నారు? మీరు ఓటేస్తున్నారు? ఎట్లా ఉంది లోపల? పర్వాలేదు, క్యూలో ఉన్నారా లేకపోతే ఫ్రీగానే ఉన్నారు. టైం అవుతుంది కదా లేసే వరకు, సెలవు ఉందని అనుకున్నారు పిల్లలకి అందరికి. లేచినాక బూత్ ఉంది 256, ఈ మీద కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు రష్ లేదని వేసి మేము మన కూర్చోవాలి కదా, అందుకనే వచ్చాం తొందరగా. ఓటర్లు అయితే చాలా సంతృప్తి అయితే సంతోషం వ్యక్తం అయితే చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం ఓటర్లు అయితే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఓట్లు అయితే వేసి వెంటనే వెళ్ళిపోతున్న పరిస్థితి ఇక్కడైతే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి అంటే 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఓటర్లంతా కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ జూబ్లీహిల్స్ మొత్తం నియోజకవర్గంలో కూడా 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు ముందస్తు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. రాజు, థ్యాంక్ యూ చందు. ఒకసారి మీరు మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. ఒక చిన్న బులెటిన్, ఒక చిన్న బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.